అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రాగతి రమగారు రచించిన ఓ మనిషి తెలుసుకో అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నీ పుట్టింటి వారికి డబ్బు లేకపోతే మా సంబంధానికి ఎందుకు ఎగబడ్డారు? అంత గతిలేని వాళ్ళు కందక తగ్గ బొంతన వెతుక్కోవాల్సింది కదా. మామగారి తిట్లు వింటూ విమల దుఃఖం ఆపుకుంది. ఇంతలో అత్తగారు అందుకుంది. చిన్న కోడలు చిత్ర 1,00,000 రూపాయల కట్నం తెచ్చింది. సారే చీర మా అంతస్తుకు తగినట్టు తెచ్చింది. నువ్వు ఉన్నావు దేవ్యమోహం పెట్టుకొని. మోసపోయాం నీలాంటి దాన్ని చేసుకొని. ఎప్పుడు ఏడుపు ముఖమే. మా వాడేలా సంసారం చేస్తున్నాడో గాని. 2 సంవత్సరాలయ్యింది పెళ్ళై. ఈ 2 సంవత్సరాల నుండి ఇదే తంతు, అవే మాటలు. అత్తామామల్లో ఏ పరివర్తన లేదు. విమల ఈ ఒక్కొక్క మాటను గుర్తు తెచ్చుకొని 100 సార్లు ఏడుస్తుంది. ఇంటికొచ్చిన ప్రతి వారి దగ్గర అత్తామామ తిట్టిపోస్తారు విమల పుట్టింటి వాళ్లను. మరిది భార్య చిత్రను 1,00,000 కట్నం తెచ్చిందని నెత్తి మీద పెట్టుకుంటారు. తెల్లారే లేవాలి, ఇంటెడు చాకిరీ చెయ్యాలి, ఎవరికేం కావాలో అమర్చాలి. ఒక్కరోజు తలనొప్పిగా ఉందని కూర్చుంటే అత్త పెద్ద రాధాంతం చేస్తుంది. చిత్ర ఏ పని ముట్టుకోకపోయినా ఏమీ అనదు. తన భర్త అన్నీ చూసినా చూడనట్టే ప్రవర్తిస్తాడు. అతనికి తన మీద ప్రేమ లేదు, డబ్బు మీదే ప్రేమ. తల్లి మాటలు విని అంటాడు, నా రేటు 1,00,000కు పైగా అయితే చవగ్గా కొట్టేశావు నన్ను. ఇంత చదువుకున్నవాడు, సంపాదిస్తున్నవాడు, నాలాంటి భర్త దొరకటం నీ అదృష్టం. ఏమంటావ్? ముష్టి 50,000 మీ అమ్మా నాన్న చేతులు దులుపుకున్నారు అంటాడు. విమలకి ఆ మాటలు ఎంతో బాధని కలిగిస్తాయి. ఈ ఇంట్లో తాను పరాయిదే అన్న భావనే పదే పదే సతాయిస్తూ ఉంటుంది. విమల భర్త అప్పలరావు ఇంట్లోనే ఉండడు, ఎప్పుడూ వీధిలోనే. పెళ్ళై ఇన్నేళ్లైనా సినిమాకి షికారికి భార్యని తీసుకెళ్లలేదు. పెళ్లికి ముందు విమల అందరిలాగే ఎన్నో కలలు కన్నది. హీరో లాంటి భర్త, తనను ప్రేమగా చూసే భర్త, కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న భర్త. అప్పుడు గొప్ప అనుభూతితో కూడిన ఆనందంతో గులాబీలు పూచిన కోటలు విహరిస్తున్నట్టు కలలొచ్చేవి. పెళ్లి తర్వాత తెలిసింది, ఈ ప్రపంచమే ఒక బూటకం అని, బలిపశువుల భర్త ముందు తల వంచడమే అని. విమల మామగారు పేరుకి వీరభద్రం, కాని స్వభావం మాత్రం విరుద్ధం. అత్త కాంతమ్మ చేతిలో కీలుబొమ్మ. విమల్ని చూస్తే మాత్రం నక్కి నక్కి ఉండేవాడల్లా విరుచుకుపడి తిట్లు అందుకుంటాడు. ప్రపంచంలో ఉన్నదే అది. మెత్తనోడిని చూస్తే మొత్తబుద్ధేస్తుందని ఊరికే అనరు. వీరభద్రం రిటైర్ అయి తీరిగ్గా ఉంటున్నాడు ఇంట్లో. తినడం, తాగటం, నిద్రపోవటం, నిద్ర రాకపోతే కోడలు విమల తల్లిదండ్రుల్ని కట్నం గురించి తిట్టిపోయటం, ఇదే దినచర్య అతనిది. విమల మరిది భార్య చిత్ర గర్విష్టి, అహంకారి, ధనవంతుడి కూతురునన్న గర్వం. ఎప్పుడూ టీవీ చూస్తూ కూర్చుని విమలతో పనులు చేయించుకుంటూ ఉంటుంది. విమల పుట్టింటి వాళ్ల బేదరికాన్ని ఎత్తిపొడుస్తూ మాటలంటుంది. వీళ్లు 1,00,000 కట్నం అడిగారు, మా వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు అని గర్వంగా చెప్పుకుంటుంది. కట్నం ఇవ్వడం కూడా చాలా గొప్ప అనుకునే స్త్రీలలో మార్పు రానంత వరకు కట్న పిపాసికి అడ్డు ఉండదు అనుకుంది విమల. వరకట్నం అనే సంకళ్ళలో బందీ అయిన స్త్రీ జీవితానికి విముక్తి ఎప్పుడు? ఏ విధంగా? అసలు ఎవరు చేస్తారు? ఇలా ఆలోచిస్తూ ఉండగానే రోజులు గడిచిపోతున్నాయి. ఆ రోజు ఎప్పటిలాగే తెల్లారింది గాని పక్కింట్లోంచి అగ్నిసగలు రావటంతో గుండెలు అదిరిపోయాయి. పక్కింటి వాళ్ల కోడల గీత కిరసనాయిలు పోసుకొని అంటించుకుని చచ్చిపోయింది. ఆ నిజాన్ని విన్న విమలకి దుఃఖం పొర్లి వచ్చింది. కట్నం ఎక్కువ ముట్టలేదని అత్త, మామ, భర్త తన మీద కిరసనాయిలు పోసి అంటించారని గీత మరణవాంగ్మూలంలో చెప్పింది. గీతకు పెళ్ళై 6 నెలలయ్యింది. ఒకసారి తన మనసులో బాధ విమలతో చెప్పుకుంది కూడా. భర్త కొడతాడని, అత్తమామలు తిడతారని, డబ్బుతే అని పుట్టింటికి పంపిస్తారు అని. విమలకి భయం పట్టుకుంది. తనని తన అత్త, మామ, భర్త ఎప్పుడొకప్పుడు అలానే చంపేస్తారా? భర్త 2వ పెళ్లి చేసుకోవడానికి తయారవుతాడా? ఈ దేశంలో ఉన్న దీనావస్థ ఇదే. భర్త భార్యని చంపాడని తెలిసినా 2వ పెళ్లైనా జరిపించడానికి తల్లిదండ్రులు తయారవుతారు. తరువాత తమ కూతురి భవిష్యత్తు ఏమిటా అని ఆలోచించరు. వాళ్ళకి కావాల్సింది పెళ్లి ఏదో విధంగా జరిగిపోవటం. ఆ రాత్రి, నిన్ను అలా చంపనందుకు సంతోషించు, మేం ఎంత మంచివాళ్లమో, మీ వాళ్ళు తగిన పెట్టిపోతలు పెట్టకపోయినా పోనీలే అని ఊరుకున్నాం. ఇంకెవరో అయితే 2వ పెళ్లికి తయారై నీ మీద కిరసనాయిలు వేసి కాల్ చేసను అన్నాడు భర్త. విమలకి అసహ్యం వేసింది భర్తంటే. అప్పుడే ఒక నిశ్చయానికి వచ్చింది విమల. భర్త క్యాంపుకెళ్లాడు. అత్తమామలు అప్పటి వరకు తిట్టి తిట్టి నిద్రపోమ్మన్నారు.
రాత్రి 12 గంటలైంది. విమల కలం కాగితం తీసుకొని ఉత్తరం రాయటం మొదలుపెట్టింది. అప్పలరావు గారికి విమల రాస్తున్న ఉత్తరం. మొన్నటి వరకు మీరు నాకు భర్త, ఈ రోజు నుండి కాదు. ఎందుకంటే నా మనసు మారింది కనుక. నేను ఒక మనిషిని అని తెలుసుకున్నాను గనక. నాకు ఒక వ్యక్తిత్వం ఉంది గనక. కట్నం తీసుకోవటం, మిమ్మల్ని మీరు అమ్ముకోవడం గొప్ప కాదండి. కట్నం తీసుకోవటం అసలు గొప్పే కాదు. కట్నం తీసుకోవడం ఒక హీనమైన సంస్కారం. ఆడదాని డబ్బు ఆశించడం ఒక దుర్మార్గపు ఆలోచన. ఇంతవరకు నేను చాలా విసిగిపోయాను. కట్నం కట్నం అంటూ ఆడదాని డబ్బు కోసం అలమటించే భర్త నాకొద్దు. భార్య ఒక మనిషే అని గుర్తించని భర్త నాకొద్దు. జీవితమే డబ్బు అనే భ్రమపడే భర్త నాకస్సలొద్దు. భార్యని ఈటల్లాంటి మాటలతో చంపుకు తినే భర్త నాకొద్దు. హాయిగా ప్రశాంతంగా సుఖమైన జీవితం నాకు కావాలి. మొగుడిని వదిలేసిన భార్యకి సంఘంలో స్థానం లేదనుకోకండి. ఈ సమాజంలో నాకు పని లేదు. అన్యాయాన్ని ఎదిరించడమే నా కర్తవ్యం. మీలాంటి వాళ్లలో మార్పు రాదు. మాలాంటి వాళ్లే మారాలి. డబ్బుని ప్రేమించేవో మగవాడా, నన్ను భయపెట్టాలనుకున్నా సాధించలేవు. గుడ్ బై, విమల. ఉత్తరం రాసి టేబుల్ మీద పెట్టి తీసుకుని నిర్భయంగా చీకట్లో నడిచి వెళ్లిపోయింది విమల. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.